నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శత జయంతి ఉత్సవాలకు సన్నద్ధమైన శ్రీ చిట్టి ఆంజనేయ స్వామి మందిరం జూన్ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు వేడుకల నిర్వహణ. అనుమానితులకు లాడ్జీలు, అతిథి గృహాల్లో గదులు అద్దెకు ఇవ్వొద్దు. లాడ్జీల నిర్వాహకులకు డీఎస్పీ ఎం రమేష్ ఆదేశాలు. ప్రభుత్వ వైద్యశాలల్లో డయాక్స్ సెంటర్లో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ. బెంగళూరుకు చెందిన ఒమేగా రిహబ్ బృందం సహకారంతో ఉచితంగా అందజేత. పుట్టుకతోనే నిలబడలేని, నడవలేని దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా వారికి ఉపకరణాలను పంపిణీ చేశారు. బెంగళూరుకు చెందిన ఒమేగా రిహబ్ బృందం వీటిని ఉచితంగా అందజేస్తుంది. స్థానిక ప్రభుత్వ జిల్లా వైద్యశాలలోని డైక్ సెంటర్లో సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. వెన్నెముక లోపాలతో పుట్టుకతోనే నిలబడలేక, నడవలేక ఇబ్బంది పడుతున్న దివ్యాంగులకు బెంగళూరుకు చెందిన ఒమేగా రిహబ్ బృందం సహకారంతో ఉచితంగా ఉపకరణాలను అందజేశారు. ఏడాది వయసు నుండి 18 సంవత్సరాల వయసు గల 18 మంది దివ్యాంగులకు ఈ ఉపకరణాలు అందజేశారు. వీటి విలువ ఒక్కొక్కటి 10 నుండి 30 వేల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. బృందంలో వైద్యులు డాక్టర్ దినేష్, కృత్రిమ ఆర్థోసిస్ ఇంజనీర్ తిరగం కొలతల ఆధారంగా ఉపకరణాలు తయారు చేసి అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈ ప్రశాంత్, డాక్టర్ మధుబాబు, సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, డాక్టర్ విశ్వశాంతి తదితరులు పాల్గొన్నారు. We are from Omega Rehab Federation. We are headquartered in Bangalore. Through our NGO, we are concentrating on Andhra Pradesh, Tamil Nadu, Kerala, Karnataka. Mainly we are focusing on special children and disabled patients we are focusing. We freely provide artificial limbs, calipers, wheelchairs, hearing aids, and we used to sponsor for corrective surgeries also. On this occasion, on this day, here at DEIC RBSK Tenali, we have already, last week we have screened 16 to 17 children, and today we are distributing the orthotic devices for 17 special children with the support of RBSK DEIC Tenali. Thank you. అందరికీ నమస్కారం అండి. అవర్ స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ ఈ ప్రశాంత్ కుమార్ గారు, స్టేట్ నోడల్ ఆఫీసర్, ఒమేగా రిహాబ్ టీమ్, అండ్ డాక్టర్ సౌభాగ్యవాణి మేడం, మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ డిహెచ్ తెనాలి. 15 days బ్యాక్ క్రితం 32 మెంబర్ కిడ్స్ని, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ని ఒమేగా రిహాబ్ టీం వారు స్క్రీన్ చేసి వాళ్ళకి అవసరమైన ఆర్థోసిస్, ప్రోస్థెసిస్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చారండి. అదేవిధంగా మీ సరౌండింగ్స్లో ఎవరన్నా పిల్లలు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ ఉంటే వాళ్ళని తప్పకుండా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి తీసుకురావాల్సిందిగా మనవి. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయడానికి హెల్ప్ చేసిన డైక్ టీం అందరికీ నా స్పెషల్ థ్యాంక్ యూ. ఈరోజు అరౌండ్ 18 మెంబర్ కిడ్స్కి ఆర్థోసిస్, ప్రోస్థెసిస్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళు ఓన్గా నడవడానికి, నిలబడటానికి, ఇండిపెండెంట్గా పేరెంట్స్ మీద వాళ్ళ డిపెండెన్సీ లెవెల్స్ని తగ్గించడానికి యూజ్ అయ్యేటట్లుగా వాళ్ళకి ఆర్థోసిస్, ప్రోస్థెసిస్ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏంటంటే ఒమేగా రీహాబిలిటేషన్ ఫెడరేషన్ తరపున నుంచి ఏంటంటే మనకు 10 రోజుల కిందట ఈ ఫిజికల్లీ డిజేబుల్డ్ బేబీస్ కానీ వీళ్ళందరికీ కూడా లింబ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకందరికీ కూడా 10 రోజుల కిందట వీళ్ళకందరికీ కూడా మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. సో ఈరోజు ఏంటంటే ఆ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తరపున ఒమేగా రీహాబిలిటేషన్ ఫెడరేషన్ తరపున ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. అన్నీ కూడా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఒక్కొక్కటి 10,000 to 30,000 దాకా ఉంటాయి. ఇవన్నీ కూడా మేము ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఫ్రీ సర్వీస్ ఇచ్చేసి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాము. దీనికి సహకరించిన ఒమేగా రీహాబిల్ ఫెడరేషన్ తరపుకి వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. తెనాలి చెంచుపేటలోని అన్నబత్తుని సత్యనారాయణ స్టేడియం నందు సమ్మర్ కోచింగ్ క్యాంప్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సమ్మర్ క్యాంపులో వివిధ క్రీడలకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. స్థానిక చెంచుపేటలోని అన్నబత్తుని సత్యనారాయణ స్టేడియం నందు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు కమిటీ చైర్మన్ బి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ క్యాంపులో హ్యాండ్బాల్,
వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలకు కోచింగ్ ఇస్తామని ఆయన తెలిపారు. ఈ సమ్మర్ కోచ్ క్యాంప్కి ముఖాల వినోద్ జస్వంతరాయ్ స్పాన్సర్ చేస్తున్నట్లు వారు తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన జిమ్ ఎక్విప్మెంట్ను అందుబాటులో ఉంచారు. క్రీడాకారులు, యువత సమ్మర్ కోచింగ్ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వరరావు తెలిపారు. మీడియా సమావేశంలో స్టేడియం ఇన్ఛార్జి నాగరాజ్, వెయిట్ లిఫ్టింగ్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ టి గోపీలు ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అతిరథులు, మహారథులు, ముఖ్యంగా మా అరుణ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి తను ఈ కార్యక్రమం మొత్తాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలండి. ఏదైనా సరే మనుషులు వ్యక్తిగత వికాసం పొందాలంటే ఆటలు ముఖ్యము. ఆటలు ఎప్పుడైతే శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయో మానసిక ఆరోగ్యాన్ని కూడా వస్తవి. తద్వారా పిల్లల యొక్క మనోవికాసము, అలాగే తెలివితేటలు, జ్ఞానము అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఆటల వలన ఎంతో మేలు ఉంది. ఎందుకంటే వయసు ఒక క్రమంలో చిన్నప్పటి నుంచి ఆటల్లో మెలకువలు ఉన్నటువంటి వాడు ఎలాంటి రోగాలు కూడా, అనారోగ్యం కూడా దరిచేరదు. వాడి జీవితాంతం కూడా ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి అవసరం రాదు. దాని ద్వారా ఆటలంటే చాలా రకాలు ఉన్నవి. ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, అలాగే ఇండివిజువల్ గేమ్స్ ఉన్నాయి. ఇవి అన్నింటినీ కూడా ఆటల కిందకు వస్తాయి. ఏదైనా సరే ఈ వెయిట్ లిఫ్టింగ్ అనేది ప్రపంచంలో కూడా అంటే కొన్ని ఆటలు మన దేశం వరకు పరిమితం అవుతాయి. కొన్ని కామన్వెల్త్ గేమ్స్లో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ ముఖ్యంగా ప్రపంచ స్థాయికి ఎదగడానికి ఈ వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా మంచి దోహదం. మన తెనాలి ప్రాంతానికి వెయిట్ లిఫ్టింగ్ వచ్చి పిల్లలందరూ బాగా వెయిట్ లిఫ్టింగ్లోనూ మిగతా క్రీడాంశంలోనూ మంచి మెరుగు స్థాయికి దేశానికి, రాష్ట్రానికి, మన తెనాలికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం. తెనాలి ప్రాంత క్రీడా అభివృద్ధి ఒక సంఘంగా ఏర్పడి గత 2 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం స్టేడియంలో. దీనికి చైర్మన్గా గౌరవనీయులు పెద్దలు డబుల్ హార్స్ అధినేత మునగ శ్యామ్ గారు మాకు గతం నుంచి వారి యొక్క సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారి సహకారంతో ఇక్కడ హ్యాండ్బాల్ అకాడమీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్టేడియంలో కోచ్గా ఉన్నటువంటి గోపి కూడా ఇక్కడ పోస్టింగ్ ఉంది, కాకపోతే ఫెసిలిటీస్ లేవని చెప్పేసి చాలా కాలంగా మాట్లాడుతూ ఉన్నాడు. లక్కీగా పెద్దలు హెడ్ మాస్టర్ ఫిలెమిన్ గారు వారు ముందుకొచ్చి ఒక 60,000 తోటి ఈ వెయిట్ లిఫ్టింగ్కి అవసరమైనటువంటి ఈ సెట్ వారు ఏర్పాటు చేశారు. వారికి ముందుగా తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా తెనాలిలో స్పోర్ట్స్ అన్ని గేమ్స్ అన్నిట్లలో, ఎందుకంటే తెనాలి ఇప్పుడు కాదు, గతంలో 40-50 సంవత్సరాలకు పూర్వం కూడా ఇక్కడ తెనాలి క్రీడారంగంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. వాటికి నిదర్శనంగా మా పక్కన కూర్చున్నటువంటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళిద్దరు ఉన్నారు. వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారు, అట్లాగే పెంసాని వెంకటేశ్వరరావు గారు. వీరిద్దరూ కూడా గతంలో జాతీయ స్థాయిలో తెనాలి కీర్తి ప్రతిష్టల్ని బాగా ఇది చేసినటువంటి వ్యక్తులు. వీరు ఇట్లా పెద్దల సహకారంతో, దాతల సహకారంతో, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క సహకారంతో ఈ తెనాలి ప్రాంతంలో ఈ అన్ని క్రీడల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి రాబోయే రోజుల్లో స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క సహకారం కూడా తీసుకోవటం జరుగుతుంది. వారి యొక్క చేయూత సహకారాలతోటి తెనాలి స్టేడియము ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మా హెడ్ మాస్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ తరఫున గోపికి కూడా కంగ్రాచులేషన్స్ చెబుతున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు కేవలం హ్యాండ్బాల్లో మాత్రమే ఇక్కడ నుంచి మేము పథకాలు సాధించడం జరిగింది. రాబోయే రోజుల్లో అసోసియేషన్ వారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వారి సహకారం, గోపి కృషితో రాబోయే రోజుల్లో తెనాలిలో వెయిట్ లిఫ్టింగ్ కూడా మళ్ళా పునర్వైభవాన్ని, అంటే గతంలో ఉన్నదాన్నే మధ్యలో గ్యాప్ వచ్చింది, మన పునర్వైభవానికి దిశగా మన ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ
ఈ స్థానిక ప్రజలు, క్రీడాకారులు, క్రీడాభిలాషులు అందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాము ఉచితంగా మీకు అవసరమైన వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ దీన్ని సక్రమంగా వినియోగించుకొని అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు డిఎస్సి మినీ స్టేడియం తెనాలి నందు వెయిట్ లిఫ్టింగ్ స్పాన్సర్ ద్వారా ఒక సెట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మరి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ తెనాలి ప్రెసిడెంట్ గారు అయినటువంటి బి వెంకటేశ్వరరావు గారు, అలాగే వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారు, అలాగే కొంతమంది వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సమ్మర్ కోచింగ్ క్యాంపులు కూడా మొదలుపెట్టడం జరిగింది. అసోసియేషన్తో మరి కలిసి సమ్మర్ కోచింగ్ క్యాంపులు కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు మరి స్టేడియంలో హ్యాండ్బాలు, వాలీబాలు, అలాగే వెయిట్ లిఫ్టింగ్ ఈ మూడు కూడా మరి అసోసియేషన్ అలాగే స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. పట్టణ బోస్ రోడ్లోని శ్రీ చిట్టి ఆంజనేయ స్వామి మందిరం శత జయంతి ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది. ఆలయాన్ని రంగులతో ముస్తాబు చేస్తున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు వేడుకలను నిర్వహించనున్నారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో పౌరాణిక, చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన పలు దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో స్థానిక బోస్ రోడ్లోని హనుమాన్ చౌకులో గల శ్రీ చిట్టి ఆంజనేయ స్వామి మందిరం కూడా ఒకటి. పట్నంలోని ప్రముఖ ఆలయంగా విరాజిల్లుతోంది. 1924 జూన్ 5వ తేదీన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. స్వామి కేవలం అడుగున్నర ప్రమాణంలో చిట్టి రూపంలో ఉన్నందున చిట్టి ఆంజనేయ స్వామిగా పిలుస్తున్నారు. మహిమాన్వితుడైన స్వామిగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. స్వామివారి శత జయంతి సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు ఉత్సవ నిర్వహణ కమిటీ, ఆలయ అర్చక స్వాముల ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నారు. ఉత్సవాల తొలి రోజైన జూన్ 1వ తేదీన హనుమ జయంతి నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు విశేష నాగవల్లి సహస్రనామార్చన, 11 గంటలకు ప్రసాద వినియోగం ఉంటాయని అర్చక స్వామి దీవి యోగానంద చక్రవర్తి తెలియజేశారు. సాయంత్రం 7 గంటలకు శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళాకేంద్రం నాట్యాచార్య ఏ వెంకటలక్ష్మి శిష్య బృందంచే హనుమాన్ చాలీసా నృత్య ప్రదర్శన ప్రత్యేకం. రికార్డు స్థాయిలో 100 మంది నృత్య కళాకారులచే ఈ ప్రదర్శన ఉంటుందని కమిటీ సభ్యుడు విష్ణుభట్ల రత్నాకర శాస్త్రి చెప్పారు. రెండో రోజున ఉదయం 9 గంటలకు వైఖానస ఆగమ పండితుడు వేదాంతం వెంకట నాగమారుతిచే విశేష నక్షత్రపూర్వక మన్యుసూక్త హోమం నిర్వహిస్తారు. 11:30 గంటలకు పూర్ణాహుతి, ప్రసాద వినియోగం ఉంటాయి. రాత్రి 7 గంటలకు మధుర వాగ్మసంత తిరుమల తిరుపతి దేవస్థానముల వ్యాఖ్యాత దీవి హైగ్రీవాచార్యులచే హనుమత్ వైభవం ప్రవచన ఉంటుందని తెలియజేశారు. చివరి రోజైన జూన్ 3వ తేదీన 10 గంటలకు సింధూర సహిత జంభీర పల్ల సహస్రనామార్చన అనంతరం ప్రసాద వినియోగం ఉంటాయి. రాత్రి 7 గంటలకు పౌరాణిక ప్రముఖ విద్వాంసుడు బ్రహ్మశ్రీ డాక్టర్ నోరి నారాయణమూర్తిచే సుందరకాండం కథాగానం ఏర్పాటు చేశారు. భక్త మహాశయులు శత జయంతి మహోత్సవాల్లో స్వామివారిని సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ చిట్టి ఆంజనేయ స్వామివారి శత జయంతి ఉత్సవాలు ది 1/6/2024 నుండి ది 1/3/2024 వరకు జరగనున్నాయి. 1924లో ప్రబల వెంకట సుబ్బయ్య అనే భాగవతోత్తముడు ఈ ప్రాంతంలో నివసించేవాడు. ఆయనకి వృత్తిరీత్యా సర్వేర్ అయినప్పటికీ కూడా పరమ భాగవతోత్తముడు. తంబూరా మెడుతూ రామనామ గానం చేస్తూ రామనామాన్ని ప్రచారం చేస్తూ ఉండేవారు. వారికి తరచుగా కొన్ని రోజుల పాటు స్వామివారి హనుమత్ సాక్షాత్కారం కలలో స్వప్నంలో జరుగుతూ ఉండటం వలన ఆయన కొంతమంది పెద్దలను సంప్రదిస్తే అక్కడ వారింటి దగ్గరలో ఉన్న రావి చెట్టు అశ్వత్థ మూలంలో స్వామివారిని ప్రతిష్ఠ చేయాలని సలహా ఇవ్వగా బెల్లంకొండ స్వామీజీ అనే దిగంబర అవధూత వారి చేత 1924లో తాంత్రిక విధానంలో ఈ చిట్టి ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి క్రమక్రమంగా భక్తుల ఆదరణ నోచుకుంటూ ఈ ప్రాంతం అప్పుడు పొలిమేర ప్రాంతంగా ఉండేది. ఈ స్వామివారి ఆలయం ఏర్పడిన తర్వాత ఈ జనావాసాలు పెరగటం, ఈ ప్రాంతం క్రమంగా అభివృద్ధి చెందటం తెనాలి పట్టణంలోని ప్రముఖ దేవాలయంగా వెలుగొందుతూ వచ్చింది. 2024కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని సందర్భంగా శత జయంతి ఉత్సవాలు ఆలయ కమిటీ వారు నిర్వహిస్తున్నారు.
1975లో డివి సీతారామాచార్య అంటే మా నాన్నగారు ఈ దేవాలయం అర్చకుడిగా రావడం జరిగింది. వారు భక్తులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారితో ఈ స్వామివారి మహత్యాన్ని తెలియజేస్తూ వారి సహకారంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఇది 100వ శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. కావున భక్తులందరూ ఆ 3 రోజులు 1, 2, 3 జూన్ 1, 2, 3 తారీఖుల్లో స్వామివారి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి. గదులు అద్దెకు ఇచ్చే సమయంలో లాడ్జీల నిర్వాహకులు ఖచ్చితమైన నిబంధనలు పాటించాలని డీఎస్పీ ఎం రమేష్ తెలియజేశారు. ఎవరైనా అనుమానితులు ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని లాడ్జీల నిర్వాహకులకు సూచించారు. తెనాలి పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు, అతిథి గృహాల నిర్వాహకులతో డీఎస్పీ ఎం రమేష్ సమావేశం నిర్వహించారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడినా, అల్లర్లు సృష్టించాలని చూసినా ఊరుకునేది లేదని ఆయన చెప్పారు. లాడ్జీలు, అతిథి గృహాల నిర్వాహకులు గదులు ఇచ్చే సమయంలో పూర్తిగా విచారించి ఇవ్వాలని, వారి వివరాలు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. సమావేశంలో 3 టౌన్ సిఐ రమేష్ బాబు తదితరులు ఉన్నారు. ఈ రోజున స్థానిక 3 టౌన్ తెనాలి 3 టౌన్లో నేను విజిట్ చేస్తాం జరిగింది. దానికి గల కారణం ఏమిటంటే రేపు 4న కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ కౌంటింగ్కి ముందు, ఈ కౌంటింగ్ తర్వాత కూడా మరి నా సబ్ డివిజన్లకు సంబంధించినటువంటి తెనాలి కాన్స్టిట్యున్సీ కానీ, పొన్నూరు కాన్స్టిట్యున్సీలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేటట్టుగా మా గౌరవ ఎస్పీ గారు, డ్యూటీ ఐపీఎస్, అలాగే గుంటూరు రేంజ్ ఐజీ గారు, సర్వస్టేషన్ త్రిపాఠి ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారం, అలాగే హరీష్ గుప్తా సార్ డీజీపీ ఏపీ వారి యొక్క ఆదేశాల మేరకు అన్ని చర్యలు కూడా పోలీస్ శాఖ తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మరి ముందస్తుగా గత ఎన్నికల రోజున మనకి మన కాన్స్టిట్యున్సీస్లో ఏ గ్రామాల్లో అంటే ఓవరాల్గా ఎన్నికల ప్రక్రియ పీస్ఫుల్గానే జరిగింది. తెనాల్లో కానివ్వండి, లేకపోతే పొందూరు కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, ఏదో చిన్న ఎన్నికల రోజు వచ్చేటువంటి చిన్న గొడవలు తప్పితే మేజర్ ఇన్సిడెంట్ లేకుండా ఓవరాల్గా ప్రజల సహకారంతో, అన్ని రాజకీయ పార్టీల యొక్క సహకారంతో, పోలీసు వారి యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్, తర్వాత బైండ్ ఓవర్, రౌడీ షీట్లో బైండ్ ఓవర్ కానివ్వండి, తర్వాత వెపన్స్ డిపాజిట్ కానివ్వండి, తర్వాత ఇంటరాక్షన్ విత్ ది పబ్లిక్ కానివ్వండి, అలాగే పీస్ కమిటీలను పెట్టి వాళ్ళతో మాట్లాడే ప్రక్రియ, అనేకమైనటువంటి ప్రక్రియలో భాగంగా తర్వాత చెక్ పోస్టులు పెడతాం కానివ్వండి, తర్వాత సీజర్స్ చేస్తాం కానివ్వండి, అనేకమైనటువంటి అంశాల మీద ఎన్నికలు అనేవి మేము ప్రశాంతంగా చేయగలిగాం. అలాగే ఎన్నికల తర్వాత గెలుపు ఓటములు అనేవి అవి ఎవరి చేతిలో ఉండవు, అవి దైవ నిర్ణయాలు. కాబట్టి ఓటమిని కూడా స్పోర్టివ్గా తీసుకునే నేచర్ కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ, మళ్ళీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ కౌంటింగ్ రిజల్ట్స్ పురస్కరించుకొని విలేజెస్లో కానివ్వండి, వార్డ్స్లో కానివ్వండి ఎటువంటి గొడవల్లో పడకుండా, రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు పడకుండా అటువంటి దీంట్లో మేము ప్రివెంటివ్ యాక్షన్గా చాలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే డివిజన్లో ఎక్కడైతే మొన్న ఎన్నికల్లో చిన్న సంఘటనలు కానీ వాళ్ళందరినీ కూడా బోత్ పార్టీస్ని కూడా 110 కింద బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. అలాగే ఫ్లాగ్ మార్చ్లు తర్వాత ఫ్లాగ్ మార్చెస్ కూడా డివిజన్లో అన్ని చోట్ల కూడా పెడతాం జరిగింది. అలాగే కార్డినెన్స్ సెర్చ్ అనే ప్రక్రియ కూడా పెట్టాం. కార్డినెన్స్ సెర్చ్ అంటే ఒక ప్రాంతంలో ఎక్కడైతే ఎక్కువ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయి, ఎక్కడైతే స్టేంజెస్ స్టే అవుతారో, ఎక్కడైతే కొన్ని క్రిమినల్ నేచర్ ఉన్న వ్యక్తులు ఉంటారో, అలాంటి ఉన్న వ్యక్తులకి ఎవరైతే ఆ లొకాలిటీల్లో మనకు ఆశ్రయిస్తారో వీళ్ళందరినీ కూడా ఒకేసారి వాళ్ళకి తెలియకుండా ఒక 8 అవర్స్లో వాళ్ళపై ఆ ఏరియా మీద డామినేషన్ చేసుకుంటూ కార్డినెన్స్ ఇచ్చి ప్రతి ఇల్లు కూడా చెక్ చేస్తే అక్కడ ఎవరైనా స్ట్రేంజర్ ఉన్నారా, అవుట్ సైడ్ వాడు ఉన్నాడా, ఏమన్నా షెల్టర్ ఇచ్చాడా, వాడు ఎవరైనా నేర చరిత్ర ఉందా, లేకపోతే వాళ్ళు ఏమన్నా దొంగతనాలు చేసి దొంగ సొత్తు ఏమన్నా అక్కడ ఉందా, లేదా దొంగతనాలు చేసిన 2 వీలర్స్ అక్కడ ఉన్నాయి, అలాగ ప్రక్రియ ఆ ఏరియాను టోటల్ పోలీస్ అండర్ చేస్తుంది. దానికి దగ్గర ఇవాళ స్థానిక సిఐ గారు, 3 టౌన్ సిఐ గారు వాళ్ళ ఏరియాలో తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా కార్డినెన్స్ సెర్చ్ చేసే ప్రక్రియ కూడా చేశారు. సక్సెస్గా కొన్ని వెహికల్స్ సీజ్ చేస్తాం జరిగింది. వాళ్ళ పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి రేపు
ఎన్నికల తర్వాత ఎటువంటి గొడవలు కూడా చేయకుండా ఉండని చెప్పేసి కూడా వాళ్ళందరికీ చెప్తాం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క దీంట్లో లార్జెస్ట్ వానర్స్ మెనీస్ అంతా కూడా 3 టౌన్ సంబంధించినటువంటి 19 లాడ్జెస్ ఉన్నాయి. దాంట్లో 3 వర్క్ అవ్వట్లేదు. 16 మంది లార్జెస్ట్ ఓనర్స్ వీళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరితో కూడా స్థానిక సీఏ రమేష్ బాబు గారు వాళ్ళందరికీ సూచనలు ఇచ్చారు, ఏం చేయాలి ఏం చేయకూడదని. లార్జెస్ట్ ఎవ్రీడే లార్జెస్ట్లో స్టే చేసే వాళ్ళు లిస్ట్ మార్నింగ్ 7 కల్లా పోలీస్ స్టేషన్లో ఇవ్వమని చెప్పేసి సంతకం చేసి, ఎవరైతే అక్కడ రిసెప్షన్ ఉన్నారో లేదా మేనేజర్ ఉన్నారో సంతకం చేసి ఇవ్వమని చెప్పాను. అలాగే ఎక్కడైతే సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ అన్ని లాడ్జెస్లో ఉన్నాయి, కానీ ఒక 3-4 లాడ్జెస్లో లేవు. అక్కడ వాళ్ళకు కూడా మేము వెంటనే 1 వీక్లో ఇన్స్టాల్ చేసుకుంటాం. లేకపోతే అదర్వైజ్ వీ విల్ రికమెండ్ ఫర్ క్లోజర్ ఆఫ్ ది లాడ్జెస్ అని చెప్పేసి. ఈ టెక్నాలజీ ఇంత వేగంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ లేకుండా వ్యాపారం చేస్తామన్నది చాలా దురదృష్టకరమైన వాతావరణం కూడా వాళ్ళకి చెప్తాం జరిగింది. అలాగే ఎవరైతే మరి ఎన్నికల సందర్భంగా బెట్టింగ్లు కాస్త లార్జెస్ట్ రూమ్స్ తీసుకుంటారో వాళ్ళకు కూడా అలౌ చేయొద్దని చెప్పాం. అలాగే ఎవరైనా పొలిటికల్ సెనారియోలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతర ప్రదేశాల నుంచి వచ్చి ఈ తెనాల్లో షెల్టర్ చేసుకొని లేదా దూర ప్రాంతాల నుంచి షెల్టర్ చేసుకొని ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత ఏదన్నా అల్లర్లు సృష్టిద్దామన్న అనే ఉద్దేశం తరపు ఉండే మట్టుకి వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు చట్ట ప్రకారం మేము తీసుకుంటాము. అన్ని లాడ్జెస్ మీద కూడా మఫ్టీలో మా పోలీసు నిఘా ఉంది. ఎవరు వెళ్తున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు అన్నిటి కూడా లిస్టు ఆల్రెడీ స్థానిక సిఐ 3 టౌన్ రమేష్ బాబు గారు, అలాగే 1 టౌన్లో సిఐ దశరామరావు, 2 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, వీళ్ళందరూ కూడా, అలాగే పొన్నూరు టౌన్లో సంబంధించిన భాస్కర్ కూడా, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ లిస్టు మా దగ్గర ఉంది. ఆ రోజున ప్రత్యేకమైన నిఘా పోలీస్ నిఘా లాడ్జెస్ మీద ఉంటుంది. ఈ రోజు నుంచి కూడా నిన్నటి నుంచి కూడా మేము అన్ని లాడ్జెస్ కూడా చెక్ చేసి వాళ్ళకి సూచనలు ఇస్తాం జరిగింది. నోటీసులు కూడా ఇష్యూ చేస్తున్నాం. మీరు ఆ రోజున కౌంటింగ్ ముందు రోజు తర్వాత రోజు కూడా మీరు స్ట్రేంజర్స్కి పొలిటికల్ ఇదున్న గొడవలు చేస్తాకి ఎవరన్నా షెల్టర్ ఇవ్వద్దని కూడా చెప్తాం జరిగింది. తర్వాత మద్యాన్ని లిక్కర్ని అలౌ చేద్దామని చెప్తాం జరిగింది. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. ప్యాకెట్లు కానివ్వండి, బెట్టింగ్స్ కానివ్వండి, క్రికెట్ బెట్టింగ్స్ కూడా లాడ్జెస్లో కొన్ని లాడ్జెస్లో స్టే ఇతర ప్రాంతాల నుంచి కూడా చేసే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అలాగే రకరకాలైనటువంటి నేరాలు చేస్తాకి ఫస్ట్ మనకు కనిపించేది లాడ్జెస్ కూడా వాళ్ళు తెలిసి చేయరు, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇచ్చే అవకాశం కదా, అది కూడా లేకుండా చేయమని కూడా లాడ్జెస్ అందరూ కూడా చెప్తాం జరిగింది. కాబట్టి లాడ్జెస్ ఓనర్స్కి నా అప్పీలు, పోలీసు వారితో సహకరించి ఎన్నికల కౌంటింగ్ తర్వాత తెనాలి నియోజకవర్గం, పొన్నూరు నియోజకవర్గంలో ఎటువంటి ఇన్సిడెంట్ ఫ్రీగా ఉండేటువంటి చర్యలు మనం తీసుకుంటాం. కాబట్టి పోలీస్ శాఖతో వాళ్ళకు కూడా వ్యాపారస్తులు కూడా వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఏ విధంగా వ్యాపారం చేసి ఎవరు మనందరం చేస్తున్నామో సమిష్టిగా చేస్తున్నామంటే అది వ్యవస్థ కోసం ప్రశాంతమైన వాతావరణం, అల్లరి లేకుండా చేస్తాం వరకే. అది కారణం అందరికీ తెలుసు. మీ మీడియా వారికి కూడా ఈ యొక్క కౌంటింగ్ తర్వాత ప్రజలందరూ కూడా సమన్వయంతో ఉండి పోలీస్ శాఖ సహకరించి ఎటువంటి గొడవలు లేకుండా ఉండమని చెప్పేసి సబ్ డివిజనల్ అధికారిగా నేను అందరికీ, ప్రజలకి, అన్ని రాజకీయ పార్టీలకి. మీ అడ్రస్, మీ రిసెప్షన్ ఉంటుంది, రిసెప్షన్కి మంచి కెమెరా దగ్గరలో పెట్టుకోండి. అలానే మీ అడ్రస్ గేట్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒకటి పెట్టుకోండి. అలానే మీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక 3 కానీ 4 కానీ కెమెరాస్ పెట్టుకోండి. దానివల్ల ఎటువంటి నేరం జరిగినా కూడా అది మనం ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. సపోజ్ నేరస్తుడే వస్తాడు, వాడిని ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. వాడు ఎవడెవడో నేను చూసుకోగలుగుతాం, వాడిని పట్టుకోగలుగుతాం, కేసులో ఉంటే కేసులో బుక్ చేయగలుగుతాం. కాబట్టి అవి మీరు కంపల్సరీగా పెట్టుకోవాలి. ఆధార్ లేకుండా మీరు పెట్టద్దు. ఒకవేళ ఆధార్తో పాటు ఇంకా వేరే ఐడి ప్రూఫ్స్ ఏమైనా ఇచ్చినా కూడా అవి కూడా పెట్టుకోండి. అలానే ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్తాడు, ఎందుకు వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, ఎవరెవరు ఎంతమంది వచ్చాడు, ఆ డీటెయిల్స్ కూడా పెట్టుకోండి. ఇవన్నీ ఉంటే మీకు సేఫ్. అలానే మేము అడిగినప్పుడు కూడా మీరు సమాధానం చెప్పుకుంటాం. అలానే ఎలక్షన్ సందర్భంగా మనకి రేపు కౌంటింగ్ ఉంది, 4వ తారీఖున కౌంటింగ్ ఉంది. ఆ కౌంటింగ్ డే పురస్కరించుకొని ఎవడంటే వాడిని ఇల్లీగల్ ఇష్యూస్ వ్యక్తులు అందరినీ అలౌ చేయదు. అట్లానే బెట్టింగ్లు నడుస్తూ ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్ ఇవాళ లాస్ట్ అనమాట ఫైనల్. క్రికెట్ బెట్టింగ్ సంబంధించి వాడు కూడా వచ్చి ఎంత గ్యాదర్ అయ్యి చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా అలౌ చేయదు. తర్వాత తాగుబోతులు ఉంటారు. ఏదో ఒకడు ఫ్రెండ్స్ వచ్చారంటే దానికి అది వేరుగా ఉంటుంది. న్యూస్ చేస్తూ ఉంటారు.
యాపిల్ రెడీ యాపిల్. తెనాలిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో జరుగుతున్న కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి విజయవాడకు చెందిన విధాత హాస్పిటల్ వైద్య నిపుణులు వివిధ వైద్య అంశాలపై నూతన విధానాలను వివరించారు. కార్యక్రమానికి ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. నూతన వైద్య విధానంలో వస్తున్న మార్పులతో వైద్య శస్త్రచికిత్సల్లో వస్తున్న ఆధునిక పద్ధతుల గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం రాత్రి విజయవాడకు చెందిన విధాత హాస్పిటల్స్ వైద్య నిపుణులు వివరించారు. ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం వచ్చిన అకాల వర్షాల వల్ల రకరకాల జ్వరాలు వస్తున్నాయని, దానికి ముందస్తు జాగ్రత్త చర్యలు ఎలా తీసుకోవాలి అనే విషయంపైన డాక్టర్ కొడాలి వెంకట ఉమాకాంత్ వివరించారని చెప్పారు. అలాగే మోకాలి కీలు మార్పిడిలో వచ్చిన నూతన వైద్య శాస్త్ర చికిత్సల గురించి డాక్టర్ ఏ వంశీకృష్ణ, అదేవిధంగా న్యూరాలజీ డాక్టర్ ఎన్ మహీధర్, స్ట్రోక్ వంటి అంశాలపై నూతన వైద్య విధానాలను తెలియజేసినట్లు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ అబ్బయ్య, ప్రముఖ వైద్యులు అనిల్ కుమార్, భానుప్రసాద్, శేషగిరిరావు, విశ్వమోహన్ రావు, కొత్త రవికిరణ్, కొత్త శశికిరణ్, ఎం సత్యనారాయణమూర్తి, డాక్టర్ శ్యాంప్రసాద్ ప్రభుత్వలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఐఎంఏ హాల్లో మన ఐఎంఏ మీటింగ్లో విజయవాడ విధాత హాస్పిటల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. అందులో 3 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్ ఉమాకాంత్ గారు జ్వరాలు, దానికి ముందు జాగ్రత్తలు, రకరకాల జ్వరాలు రావటము, వాటి గురించి కొన్ని చాలా అపనమ్మకాలు ఉంటాయి, వాటి గురించి కూడా చాలా ఇదిగా మంచిగా చెప్తున్నారు. తర్వాత నీ రీప్లేస్మెంట్ కామన్ ప్రాబ్లము, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా 40 ఏళ్ళ దగ్గర నుంచే మోకాళ్ళు అరిగిపోవటము, దాని గురించి అసలు టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఆధునిక పద్ధతుల్లో మోకాలు మార్పిడి, దాని లేటెస్ట్ విధానాలు, దాని గురించి కొత్త విధానాలు ఎలా వచ్చినాయి, దాని గురించి హాస్పిటల్ స్టే 2-3 రోజుల్లోనే హాస్పిటల్లో విధాత హాస్పిటల్లో ఎలా చేస్తున్నారు, దాని గురించి అన్ని జాగ్రత్తలు చెప్పారు. పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంటు, ఆపరేషన్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని గురించి కూడా చెప్పారు. 3వ స్పీకరు ఫణీధర్ గారు, ఆయన విండో స్ట్రోక్ మేనేజ్మెంట్, దాని గురించి కూడా చెప్పారు. ఈరోజు మన తెనాలి ఐఎంఏ బిల్డింగ్లో సిఎంఈ ప్రోగ్రామ్ అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా విధాత హాస్పిటల్ వాళ్ళు కొన్ని స్పెసిఫిక్, ఇప్పుడు ఈరోజు మనకి ఈ వర్షాలు, అకాల వర్షాలు సడన్గా పట్టము, ఒక్కసారిగా ఈగల దోమలు పెరిగిపోవటం, వీటన్నిటితో జ్వరాలు ఎక్కువగా చూస్తున్నాము. దీని నుంచి ఎలా అరికట్టాలి, కొత్త జ్వరాల్లో న్యూయర్ డ్రగ్స్, కొత్త మందులు, వైద్య విధానాల గురించి డిస్కషన్ జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ మంది మోకాళ్ళ నొప్పులతో, నడవలేకపోవటము, విపరీతమైన నొప్పులతో చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ కాల్షియం డెఫిషియన్సీస్, కీళ్ళు అరిగిపోయాయండి అని చెప్తూ వింటున్నాము. దీనికి సంబంధించి టోటల్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఇప్పుడు ఎంత సింపుల్ అయిపోయిందో. టీకేఆర్స్ ఆర్ వెరీ సింపుల్. ఒక్క రోజులోనే మనం ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాంటి పరిస్థితులు చాలా ఫాస్ట్గా సర్జరీలు అయిపోతున్నాయండి. ఇది మెడికల్ ఫీల్డ్లో వచ్చిన కొత్త విధానాలు, వీటి గురించి కూడా ఇవాళ డిస్కషన్ జరిగింది. ఇవన్నీ ప్రతి సంవత్సరము, ప్రతి నెల మనం కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా డాక్టర్స్కి కొత్త విధానాలు మనం అప్డేట్ అవ్వటము, జనాలకి ఎక్కువ సహాయకరంగా ఉంటుందనేసి ఈ సిఎంఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆఖరి మజిలీలో అడుగు తీసి అడుగు వేయటమే చాలా కష్టంగా ఉంది. శ్మశాన వాటికలో విపరీతంగా చెట్లు పెరిగిపోయాయి. శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాల్సిన అధికారుల జాడే కరువైంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దుగ్గిరాల మండలంలోని శ్మశాన వాటికలో దట్టంగా చెట్లు పెరగడంతో మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడం చాలా కష్టంగా మారింది. శ్మశాన వాటికల్లో నడవటానికి వీలు లేని విధంగా చెట్లు గడ్డి పెరగడంతో దహన సంస్కారాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శ్మశాన వాటికలో దట్టంగా పెరిగిన చెట్లను, గడ్డిని తొలగించి దుగ్గిరాల మండలంలోని శ్మశాన వాటికలకు రూపం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. దుగ్గిరాల మండలంలోని ప్రజా సమస్యలపై అధికార యంత్రాంగం చొరవ చూపి యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వాహన యజమానులు సరైన పత్రాలు కలిగి ఉండటంతో పాటు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు సూచించారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. పట్టణంలోని బోస్ రోడ్లో మోటార్ వెహికల్ అధికారులతో పాటు పోలీసులు కలిసి సంయుక్తంగా మంగళవారం సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి పెనాల్టీ విధించారు. అదేవిధంగా లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి పలు వాహనాలు సీజ్ చేశారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎంవీఐ రాఘవరావు, వన్ టౌన్ సిఐ దశరథ రామారావు మాట్లాడుతూ వాహన యజమానులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చెప్పారు. పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులకు సూచించారు. తెనాలి పట్టణంలో ఎక్కువగా ఈ మధ్య మరి వేసవకాలం సెలవులు కారణంగా పిల్లలు, మైనర్ పిల్లలు, అండర్ 18 ఇయర్స్ పిల్లలు ఎక్కువగా డ్రైవింగ్ చేయటం, ట్రిపుల్ రైడింగు చేయటము, అలాగే డిఫరెంట్ హార్న్స్ మోగించటము, అట్లా చేయటం అనేది టౌన్లో బాగా చేస్తున్నారని మా కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ కంప్లైంట్స్లో భాగంగా ఈరోజు వన్ టౌన్ ఏరియాలో సిఐ గారు, మేము ఆర్టీఏ వాళ్ళు కలిపి స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 5 వాహనాలు, ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు. ముఖ్యంగా మైనర్స్కి వాహనాలు ఇవ్వద్దని పేరెంట్స్కి మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. మైనర్స్ అంటే బిలో 18 ఇయర్స్ ఎవరికి కూడా మోటార్ సైకిల్ ఇవ్వద్దు పేరెంట్స్కి ముఖ్యంగా చెప్తున్నాము. వాళ్ళు కనుక చేసి ఇంకోసారి పట్టుబడితే మరి పోలీసు వాళ్ళు మేము కలిపి చేసి ప్రాసిక్యూషన్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రాసిక్యూషన్ పెడితే మరి జడ్జి గారు మరి జైలు వేసే అవకాశం కూడా ఉంది. పేరెంట్కి వేయొచ్చు, పేరెంట్కి డ్రైవ్ చేసిన వాళ్ళకి ఇద్దరికి వేయొచ్చు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ రానికుండా మీ పిల్లల్ని కట్టడి చేయవలసిందిగా కోరుచున్నాము. 18 లోపు వాళ్ళకి అసలు ఇవ్వద్దు. 18 ఇయర్స్ నిండినాక వాళ్ళకి లైసెన్స్ తీసుకున్నాకే వాళ్ళకి బండ్లు అలౌ చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే రకరకాల సౌండ్స్తో చేస్తున్నారు హారన్స్. అవి ఏంటంటే పెద్ద ఏజ్డ్ పీపుల్ పక్క నుంచి వెళ్తాం వల్ల సౌండ్ చేస్తే వాళ్ళు కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ రకరకాల భయపడుతున్నారు. కాబట్టి అటువంటివి కూడా చేయొద్దని మనం చేస్తున్నాము. అలాగే కొంతమంది సైలెన్సర్స్ మారుస్తున్నారు. సైలెన్సర్స్ మార్చి పెద్ద సౌండ్ వస్తుంది. కాబట్టి ఆ సైలెన్సర్ అట్లా చేయటం వలన కూడా అదర్ రోడ్ యూజర్స్కి ఇబ్బంది. కాబట్టి అటు కూడా చేయొద్దని మేము మనం చేస్తున్నాము. ఇలాగే ఈ డ్రైవ్ కంటిన్యూస్గా కొనసాగుద్ది. ఈరోజు మనం వన్ టౌన్లో చేయడం జరిగింది. అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా సబ్సిక్వెంట్గా మేము చేస్తాము, కేసులు నమోదు చేస్తాము. కాబట్టి అందరికి కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరు కూడా మైనర్కి వాహనాలు ఇవ్వద్దు. అలాగే సౌండ్స్, హార్న్ సౌండ్స్ మార్చొద్దు. అలాగే సైలెన్సర్లు కూడా మార్చొద్దని మరీ ఈరోజు తెనాలి వన్ టౌన్ పిఎస్ లిమిట్స్లో చిట్టాంజనేయ స్వామి దగ్గర ఆర్టీఓ డిపార్ట్మెంటు, తెనాలి పోలీసు జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా యువత 3, ఒక్కోసారి 4 కూడా వెళ్తూ ఉన్నారు వాహనాల మీద. అలాంటి వారిని నిరోధించడానికే ఈరోజు ఒక ఆపరేషన్ కండక్ట్ చేశాం. అదేవిధంగా లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు. బిలో 18 ఇయర్స్ ఏజీ పిల్లలకు కూడా బండ్లు ఇస్తున్నారు పేరెంట్స్. దయచేసి పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి, 18 సంవత్సరాలు నిండని మీ పిల్లలకి ఎవరికి కూడా వాహనాలు 2 వీలర్స్ కానీ అదేవిధంగా కార్లు కానీ ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళకి సరైన డ్రైవింగ్ యొక్క స్కిల్స్ లేకుండా వాళ్ళు తోలటం వల్ల యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల వారికి ప్రమాదం జరిగేది ఉంది, ఎదుటి వారికి కూడా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అదేవిధంగా రకరకాల సైలెన్సర్స్ మార్చుకొని ఎక్కువగా బిగ్ సౌండ్ వచ్చే విధంగా పోయేటప్పుడు ఒకేసారి సౌండ్ వేయటం తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా వాళ్ళు వాహనాలు నడుపుతూ కూడా ఉన్నారు. ఈరోజు వాటిని నిరోధించడానికి ఇక్కడ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 5 బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఎంఈఐ గారు, ఆర్టీఓ గారు. ఇదే విధంగా రోజు 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ లిమిట్స్లో కూడా కండక్ట్ చేస్తాం. మా డిఎస్పీ గారు కూడా ఒక ఉత్తర్వులు ఇచ్చున్నారు. ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసే ప్రతి వ్యక్తికి కూడా 1500 రూపాయల జరిమానా కూడా విధించే అధికారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి ఉంది. అదే రెండోసారి చేస్తే 10,000 జరిమానా. అదే అఫెన్స్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే 10,000 జరిమానా రెండోసారి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే 5,000 రూపాయల జరిమానా యాజ్ పర్ ఎంఏ యాక్ట్ ప్రకారం వేసే అధికారం ఎంఈఐ గారికి ఉండటం జరిగింది. కనుక ఇన్సూరెన్స్ 2,000, పొల్యూషన్ 1,500, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 1,000 రూపాయలు. దయచేసి ప్రజలందరూ గమనించాలి, పేరెంట్స్ గమనించాలి. మైనర్లు ఎవరికి కూడా మీ వాహనాన్ని ఇవ్వద్దు. మైనర్ తోలితే ఆ విధంగా ఎంఈ యాక్ట్ కేసు బుక్ అయితే పేరెంట్స్ మీద ప్రాసిక్యూషన్కి వెళ్ళే అధికారం కూడా చట్టం కల్పించింది. దయచేసి పేరెంట్స్ అర్థం చేసుకొని 18 సంవత్సరాలు నిండకుండా ఏ వ్యక్తికి కూడా మీ పిల్లలకి 2 వీలర్ ఇవ్వద్దు.
తెనాలిలో మంగళవారం జరగాల్సిన డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా వేయటం జరిగిందని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి సభ్యులు తెలిపారు. మరోసారి కార్యక్రమ తేదీ ప్రకటిస్తామని తెలియజేశారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం తెనాలిలో డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. స్థానిక కొత్తపేటలోని తాలూకా జూనియర్ కాలేజీ ప్రాంగణంలో 28వ తేదీ మంగళవారం సాయంత్రం ప్రవచనం జరుగుతుందని ముందుగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండి ఓట్ల లెక్కింపు జరగనున్న కారణంగా కార్యక్రమం వాయిదా వేసినట్లు నిర్వాహకులు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రవచన కార్యక్రమం జరిగే తేదీ త్వరలో తెలియజేస్తామని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి సభ్యులు తెలిపారు. మన తెనాలి పట్టణంలో సరాబజార్ చేసినటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక హనుమ జయంతి ఉత్సవాల సందర్భంగా మనం శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ఆహ్వానించడం జరిగింది. వారు 28వ తారీఖున వారు ప్రవచనం చెప్పడానికి అంగీకరించి ఉన్నారు. అది తాలూకా హై స్కూల్ గ్రౌండ్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం అని చెప్పి ఎంటర్టైన్మెంట్ చేయటం జరిగింది. అనివార్య కారణముల వల్ల ఈ ప్రోగ్రాంని వాయిదా వేసి ఉన్నారు. కావున భక్తులందరూ గమనించి ఈ యొక్క కార్యక్రమంలో సూచనల విధంగా తదుపరి కార్యక్రమం కూడా డేటు చెప్తా ఉన్నారు. ఈ ఎలక్షన్ కూడా అంతా అయిపోయినాక, కావున భక్తులందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. ఈ నెల 28వ తేదీన తెనాలి కొత్తపేటలోని తాలూకా హై స్కూల్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసుకున్నటువంటి పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క హనుమాన్ చాలీసా శ్రీరామనామ విశిష్టత గురించి ప్రవచన కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనివార్య కారణాల వల్ల వారి యొక్క గురువు గారి యొక్క సూచనల మేరకు వాయిదా వేయడం జరిగింది. తదుపరి తేదీని కూడా గురువుగారు ఎన్నికల కోడ్ అనంతరం తెలియజేస్తున్నారు. ఆ యొక్క కార్యక్రమాన్ని వారు తెనాలిలో నిర్వహించేందుకు సుముఖంగా వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ యొక్క తేదీని కూడా ప్రకటించడం జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా ఈ యొక్క గమనించి సహకరించాలని కోరుతున్నాము. తెనాలి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కేంద్రంగా హనుమాన్ చాలీసా పారాయణ భక్తులందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టత గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చేత ఆ యొక్క వైభవాన్ని ప్రవచనామృతంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమం వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ యొక్క వాయిదా కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ గమనించి తదుపరి తేదీ ప్రకటించిన తర్వాత భక్తులు 50 మంది కూడా ఆ యొక్క ప్రవచనామృతంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శత జయంతి ఉత్సవాలకు సన్నద్ధమైన శ్రీ చిట్టి ఆంజనేయ స్వామి మందిరం జూన్ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు వేడుకల నిర్వహణ. అనుమానితులకు లాడ్జీలు అతిథి గృహాల్లో గదులు అద్దెకు ఇవ్వొద్దు. లాడ్జీల నిర్వాహకులకు డీఎస్పీ ఎం రమేష్ ఆదేశాలు. ప్రభుత్వ వైద్యశాలల్లో డైక్ సెంటర్లో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ. బెంగళూరుకు చెందిన ఒమేగా రిహబ్ బృందం సహకారంతో ఉచితంగా అందజేత. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.